హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలండి. కొత్త సంవత్సరంలో మనం అనుకున్న కోరికలన్నీ తీరాలని, అందరూ సౌభాగ్యంగా, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో అయితే నేను ఉగాది రోజు ఉగాది ఎలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఆగ్నేయంలో అయితే నేను దీపారాధన చేసుకున్నాను. నిత్య దీపారాధన అయిన తర్వాత ఆగ్నేయంలో దీపారాధన చేసుకొని ఆ ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నానండి. అసలు ఇది ముందు రోజు వీడియో అండి. ముందు రోజు నేను ఈ ఐటమ్స్ అన్నీ కొనడానికి వెళ్ళాను. బెల్లము, అలాగే చింతపండు అన్నీ కొత్తవి ఉండాలి కదా. అలా సూపర్ మార్కెట్కి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళి అన్నీ తీసుకొచ్చానండి. అసలు పండగ అంటేనే హడావుడిగా ఉంటుంది కదా. దేవుడు సామాన్లు క్లీన్ చేసుకోవడము, అలాగే ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకోవడము అన్నీ కూడా అవన్నీ అయిన తర్వాత బయటకైతే వచ్చానండి. అలాగే పువ్వులు అన్నీ తీసుకోవడానికి మామిడికాయలు, వేప పువ్వులు, అలాగే మామిడి కొమ్మలు అన్నీ తీసుకోవడానికి బయటకైతే వచ్చాను. అలాగే సూపర్ మార్కెట్లో చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. అలాగే అన్నీ కూడా రెడీ పెట్టుకున్నానండి. ముందుగా పాలు పొంగించుకున్న తర్వాత ఉగాది పచ్చడి అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పసుపు కుంకుమ చూపిస్తున్నానండి. శుభం కదా పసుపు కుంకుమ. అందరికీ ఈ సంవత్సరం అంతా బాగుండాలి, అందరూ కూడా కోరుకున్నవన్నీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాలు పొంగినట్లు మన ఇంట్లో కూడా సంతోషం, అలాగే దేనికి మనకి కొరత లేకుండా ఉండాలని చెప్పి ముందుగా పాలు అయితే పొంగించుకున్నాను. అలాగే దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. లక్ష్మీదేవికి మనం ప్రత్యేకంగా ఉగాది రోజు కొత్త సంవత్సరం పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి. ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి అంటే డబ్బు, అందరికీ డబ్బు అవసరం అండి. అవసరానికి మించి ఎక్కువ సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎవరికి అండి డబ్బు అవసరం లేనిది? ఉన్నోడికి కావాలి, లేనోడికి కావాలి, పిల్లలకి కావాలి, ముసలోళ్ళకి కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. డబ్బు అవసరం లేని 2 సందర్భాలు కానీ, ఇద్దరు మనుషులను కానీ చూపించగలమా మనము? చూపించలేం కదండి. అందరికీ డబ్బు అవసరమే. అందువల్ల అంటే డబ్బు లేకుండా అనేస్తారు. డబ్బు ఎందుకు, ఆనందాలు ఉంటే చాలు, అవి ఉంటే చాలు అనుకుంటాం కానీ డబ్బు లేనిదే ఏమీ లేదండి. అది ఇంపాసిబుల్. డబ్బు అనేది ఉండాలి. ఉంటేనే మనిషికి గౌరవం, విలువ అన్నీ ఉంటాయి. అందువల్ల లక్ష్మీదేవిని అందరూ పూజ చేస్తారు. డబ్బు కావాలి కాబట్టి. అందుకే మన ఇల్లు వాకిళ్ళు మనం కూడా పూజ చేయడంతోనే కాదు, మనం కూడా నిజాయితీగా ఉంటే మన కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. అలాగే తిండి, బట్ట, చదువు, ఇల్లు, పెళ్ళి, చావు ప్రతి దానికి డబ్బు అవసరమే. చివరికి ప్రకృతి ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గాలి, నీరు, నిప్పు ఇవి కూడా ఈ కాలంలో వీటికి కూడా మనకి డబ్బు అవసరమే. అంతెందుకండి, అంతా ఇవన్నీ చెప్తున్నాను కానీ బజార్లో ఉన్న పబ్లిక్ టాయిల్స్ యూస్ చేయాలన్నా కూడా ఈ రోజుల్లో 10 రూపీస్ అవసరం అండి. ఖచ్చితంగా మన దగ్గర 10 రూపీస్ ఉండాల్సిందే. సో అన్నిటికీ డబ్బు అవసరం కాబట్టి కావాల్సిన దానికంటే మనం ఎక్కువ సంపాదించుకోవాలి. అప్పుడే మనం సొసైటీలో హ్యాపీగా బ్రతకగలం. అందుకే ఈ కొత్త సంవత్సరంలో అంటే కొత్త ఏడాదిలో మనం అడుగు పెడుతున్నాం. అందుకే అందరూ అన్నిట్లో విజయాలు సాధించాలని, పిల్లలు కూడా చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో బాగా సెటిల్ అవ్వాలని, అన్నిట్లో కూడా సక్సెస్ అవ్వాలంటే మనకి మంచి శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని, ఎప్పుడూ కూడా అందరూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే ఈరోజు మా ఇంట్లో అయితే లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకొని పువ్వులతోని, అలాగే నిండుగా ధూపం వేసుకొని దీపారాధన చేసుకొని చక్కగా ఈ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి మేము కూడా అందరం ప్రసాదాన్ని తీసుకొని ఎప్పుడూ కూడా అందరూ హ్యాపీగా ఉన్నా లేకపోయినా మన చిరునవ్వుతోనే అన్నీ సాధించుకోవాలి. మనం ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండి కూడా చక్కగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలాగే నేను లక్ష్మీదేవిని ఎలా అలంకరించుకున్నాను, ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ కూడా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను.
అలాగే అందరూ ఉగాది పచ్చడి తీసుకున్నారా? ఫస్ట్ ఉగాది పచ్చడి తినగానే అయితే నాకు పులుపు తగిలింది. పులుపుగా అనిపించింది. అలాగే మీరు తినేటప్పుడు మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఉగాది రోజే అని కాకుండా మా లక్ష్మీదేవి తల్లిని, మా ఇంటి మహాలక్ష్మీదేవిని బుధవారము, గురువారము, శుక్రవారము తప్పకుండా అలంకరించుకొని ఆ తల్లికి నేనైతే దీపారాధన చేసుకొని పూజను చేసుకుంటానండి. అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంతో మనం ఏం చేస్తే ఆ సంవత్సరం అంతా అదే జరుగుతుంది అని అనుకోండి, నమ్ముతాం కదా. ఈరోజైతే నాకు ఒక గిఫ్ట్ వచ్చిందండి. మా కజిన్ బ్రదర్ అయితే నాకు మంచి గిఫ్ట్ని ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను ఏం కొనాలి, ఏం తీసుకోవాలనుకుంటున్నాను కానీ కొంటానని ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అందువల్ల నాకైతే మంచి గిఫ్ట్ వచ్చింది. ఇయర్ అంతా గిఫ్ట్లు వస్తాయని మా ఇంట్లో అయితే నాకు అందరూ అంటున్నారు. నాకైతే ఈ గిఫ్ట్ చాలా నచ్చింది. పోపుల డబ్బా అండి, స్టీల్ టైపు, చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా దగ్గర అన్నీ ప్లాస్టిక్వి, వుడ్తోని అన్నీ ఉన్నాయి. అలాగే కొత్తది కదండి, కొత్త సంవత్సరానికి కొత్త గిఫ్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. అలాగే ఈరోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ టెంపుల్ వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు, అక్కడ వీడియో ఏం తీసుకోలేదు. అలాగే పిల్లలు మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నారు. టెంపుల్కి అయితే బాబు రాలేదు, పాప నేను వెళ్ళాము. అలాగే మా వారికి కూడా ఈరోజు కొంచెం బిజీ, కొత్త సంవత్సరం కదా, అన్ని కొత్త ఆరంభాలు, కొత్త అవకాశాలన్నీ చూసుకోవాలి కదా. సో పిల్లల్ని అయితే నేను చాలా నైట్ టైం అయితే బయటకు తీసుకొచ్చాను. నైట్ 9:00కి మేము బయటకు వచ్చాము. సో ఐస్ క్రీమ్ కావాలన్నాడు బాబు, అందువల్ల మేము రావాల్సి వచ్చింది. ఇంకా ఈ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. అందుకే వీడియో అయితే తీశాను. ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకొని పిల్లలకి ఐస్ క్రీమ్ కొంచెం తినిపించి ఇంటికైతే వెళ్ళిపోయాము. మేమైతే ఉగాది రోజు ఇలా పిల్లలతో నేను స్పెండ్ చేశాను. ఇది మా శ్రీకాకుళంలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ హాయ్ బేకరీ అని చెప్పి అర్స్విల్ రోడ్లో ఉంటుందండి. ఇక్కడికైతే వచ్చాము నైట్ టైము. ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత అయితే మేము వెళ్ళిపోతున్నాము. అర్స్విల్ రోడ్ నుంచి పాలకొండ రోడ్ వరకు మీకు మా శ్రీకాకుళంలో ఆఫ్ రోడ్ చూపిస్తాను రండి. ఇదేనండి హాయ్ బేకరీ, అర్స్విల్ రోడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ అర్స్విల్ వెళ్ళే రోడ్లో అనమాట. రండి చూపిస్తాను. యాక్చువల్ అరసవిల్లి ఇవైతే కొత్తగా సూర్య నమస్కారాలు అని చెప్పి ఇవి కొత్తగా పెట్టారు రథసప్తమి రోజుకి. అప్పుడు వీడియో తీసుకోలేదు, చాలామంది జనాలు ఉండడం వల్ల. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇది జంక్షన్లో ఉంటుంది. ఇది అంతా కూడా అరసవిల్కి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు జస్ట్ మేమైతే అరసవిల్లో ఆపోజిట్ వెళ్ళిపోతున్నామండి. ఉమెన్స్ కాలేజ్ రోడ్డు ఇదంతా కూడాను. ఉమెన్స్ కాలేజ్ రోడ్డుకి వెళ్తున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో అరసవిల్లి టెంపుల్ గురించి ఉంది, ఆ వీడియో చూడండి అందరూ కూడా. అరసవిల్లి టెంపుల్లో సూర్య భగవాన్ టెంపుల్ ఉంటుంది. ఇదంతా కూడా ఉమెన్స్ కాలేజ్ రోడ్ అండి, మా శ్రీకాకుళం జిల్లాలో ఉమెన్స్ కాలేజ్ రోడ్ ఇదంతా కూడాను. అలా బండి మీద వెళ్తున్నాము. ఇప్పుడు 7 రోడ్ వచ్చేస్తుంటుంది చూడండి. 7 రోడ్ సిఎంఆర్ ఉంటుంది. 7 రోడ్లో సిఎంఆర్. ఇదిగోండి ఇది సిఎంఆర్, మా శ్రీకాకుళం జిల్లాలో సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇలా కొంచెం ఇదంతా కూడా 7 రోడ్ అంటాము. ఇదంతా కూడా మార్కెట్ ఏరియా, మొత్తం జ్యువెలరీ షాపులు అన్నీ ఉంటాయి. ఇది 9:30 అయిపోయింది కదా నైట్ టైం, పెద్దగా షాపులు ఏం క్లోజ్ చేస్తున్నాయి. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఫుల్ రష్ ఉండేది. ఇదంతా కూడా 7 రోడ్ అండి. ఇదంతా కూడా 7 రోడ్ అండి మొత్తం. ఇదంతా కూడా 7 రోడేని.
ఇప్పుడు ఇది వచ్చేసి పాలకొండ రోడ్ అండి. అలాగే కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలతో నిండిన ఉగాది పండుగ అందరికీ శుభాకాంక్షలండి. కొత్త సంవత్సరం అంతా కూడా ఆనందాలు తేవాలని, మన మనసుల్లో చీకటంతా తొలగిపోయి ప్రతి క్షణం ప్రకాశవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలండి. మరొకసారి చెప్తున్నాను. ఓకేనండి. ఇదంతా కూడా పాలకొండ రోడ్డు. ఉగాదిని అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.